హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ ర్యాలీ కంటిన్యూ అయింది. స్ట్రాంగ్ ర్యాలీ, 428 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చి 1292 పాయింట్స్ క్లోజ్ అయింది, హైలో క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో ఓన్లీ 3 స్టాక్స్ మాత్రం మైనర్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. టాప్ లో ఉంది అంటే శ్రీరామ్ ఫైనాన్స్ 9% పెరిగింది. దాని తర్వాత దివీస్ ల్యాబ్ మోర్ దెన్ 5%, సిప్లా 5%, భారతీ ఎయిర్టెల్ 4.5%, అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ 4.37%, అదానీ పోర్ట్స్ 3.75%. ఇట్లా అన్ని ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీలో ఉన్న ఈ 3 స్టాక్స్ తప్పితే నెస్లే, టాటా కన్స్యూమర్, ఓఎన్జీసీ తప్పితే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. ఇందులో టాప్ ఉంది శ్రీరామ్ ఫైనాన్స్, 10% పెరిగింది. ఒకసారి ఈ స్టాక్ కి కూడా మనం ఈ రోజు చార్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ ఇది ర్యాలీ కంటిన్యూస్ గా వెళ్ళిన క్యాండిల్ ఇది. సో ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 24,910 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. వన్స్ దాన్ని బ్రేక్ చేస్తే 25,060, దాని తర్వాత 25,225. ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. అదే డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడు 24,834 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్ సపోర్ట్ 24,790 దగ్గరే ఉంది, కాబట్టి దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయొద్దు. అండ్ డౌన్ సైడ్ లో 24,630, 570 అండ్ 24,510, 24,445 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెవెల్సే, మనకి కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్స్. కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 24,330 ఈ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు ఏదైనా డిప్ ఇస్తే అది మనకి బాయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ర్యాలీ మంచిగానే చూసాం. మనం గత వీడియోలో కూడా అనుకున్నాం మంత్లీ పివోట్ లెవెల్ ఇది. అక్కడే 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ మనకి ఓవరాల్ టోటల్ రీట్రేస్మెంట్ లో 38.2% రీట్రేస్మెంట్ వాల్యూ ఇది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం 50,530. అక్కడే దానికి దగ్గరలోనే కొంచెం కిందకు వచ్చినా కానీ ఇంట్రాడేలో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాక స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది. క్లోజింగ్ 51,295 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత హై సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఈవెన్ దో మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నా కానీ. సో కౌంటర్ ట్రేడ్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు మనం. 51,680 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 52,110 ఇది మన కీ లెవెల్. దాంతో పాటుగా 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవన్నీ కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇంట్రాడేలో ఏదైనా డిప్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 50,980 అండ్ 50,770 ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. లెవెల్స్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి నిఫ్టీలో మంత్లీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇంకా కాలేదు. బ్యాంక్ నిఫ్టీలో 31st జూలైకి మంత్లీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ ఉంది. సో ఆ మూమెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చి స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన స్టాక్స్, చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 39% ఉంది ఇండియా సిమెంట్. దాని తర్వాత అపోలో టైర్స్ లో కూడా 35% ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఇవన్నీ పెరిగినాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. మనపురం ఫైనాన్స్, నౌకరీ, టీవీఎస్ మోటార్, చోలా ఫైనాన్స్, ఓవరాల్ గా కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ లో బాగా మొమెంటం కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ లో. తర్వాత రామ్కో సిమెంట్, ఎస్కాట్స్, తర్వాత సిప్లా, డాక్టర్ రెడ్డి, ఎంఫసిస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో నుంచి మనం ఈసారి అపోలో టైర్స్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. దాంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టుగా శ్రీరామ్ ఫైనాన్స్ కూడా టెక్నికల్ చార్ట్ చూద్దాం. బాగా పెరిగిన స్టాక్స్ తెలుసు. ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు.
దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో 10 days లో 15 days లో మొమెంటంలో వచ్చే స్టాక్స్ ఏంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months 1 year టైం ఫ్రేమ్ లో 25% 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ ట్రేడింగ్ రోజులో బాగా పెరిగింది. 2925 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఆ రెసిస్టెన్స్ ఏరియాని ఆల్రెడీ మనం టెస్ట్ చేసి అక్కడే కొంచెం ఇంట్రాడేలో ప్రైస్ రిజెక్ట్ అయింది. క్లోజింగ్ 2925 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే 2830 ఇది మొత్తం మంచి సపోర్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసిన లెవెల్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది 2890. సో 2890 అండ్ 2830 ఈ రెండు లెవెల్స్ కూడా మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. 2720 కన్నా కిందకి వస్తే మాత్రం వీక్నెస్ ఉండొచ్చు. ఇది మంత్లీ పివోట్. సో మనం ఇక్కడ గమనిస్తే మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. సో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఒకవేళ 2990 దాని తర్వాత 3058. సో వన్స్ 3058 ని క్రాస్ చేస్తే మాత్రం 3200 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మన ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ అపోలో టైర్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో అపోలో టైర్స్ ఇది 550 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ని టెస్ట్ చేసింది. మనకి ప్రీవియస్ గా ఏదైతే సప్లై ఉందో 553 నుంచి 557 మధ్యలో ఇది సప్లై ఏరియా. ఆ సప్లై ఏరియాని టెస్ట్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది 550 దగ్గర. ఇప్పుడు మనం దీన్ని బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్లో 578 దాని తర్వాత 608 578 608 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 527 ఒక మంచి సపోర్ట్ ఏరియా. దాని తర్వాత 506 ని ఫెయిల్ అయ్యి దానికన్నా కిందకి వస్తే స్టాక్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వస్తుంది. కొంత షార్ప్ ఫాల్ ఉండొచ్చు. సో 506 ని మనం స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 578 తర్వాత 608 ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది అపోలో టైర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.